వెల్కమ్ టు మై ల్యాబ్ బయోటెక్ కెమికల్స్. ఈరోజు మనము డ్రై క్లీనింగ్ సబ్జెక్ట్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. సో ఈ మధ్యలో యూట్యూబ్లో వచ్చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తున్నారు. డ్రై క్లీనింగ్ చీరలను వచ్చేసి వాటర్ వాష్ చేయొచ్చు. సో వాటర్ వాష్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మేము వచ్చేసి వాళ్ళకు వ్యతిరేకం కాదు. సో కానీ ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తుంటే మాత్రం మేము కంపల్సరీ ఇలాంటి వీడియోస్ చేస్తాము. ఎందుకంటే కస్టమర్కి గుడ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఈ వీడియోలు చేస్తున్నాము. సో ఇక్కడ పట్టు చీరలు వచ్చేసండి కంపల్సరీ మనం డ్రై క్లీనింగే చేయాలి. సో డ్రై క్లీనింగ్ అంటే వచ్చేసి మనము వాటర్లో వాష్ చేసేదాన్ని డ్రై క్లీనింగ్ అనరు. కంపల్సరీ మనము సాల్వెంట్లో వాష్ చేసేదాన్ని డ్రై క్లీనింగ్ అంటారు. సో దీంట్లో వచ్చేసి ఒకటి ఎంటీఓ అంటే మినరల్ టర్పెంటైల్, వైట్ పెట్రోల్ కాదు. మినరల్ టర్పెంటైల్ అనేది డిఫరెంట్, వైట్ పెట్రోల్ అనేది డిఫరెంట్, అట్లనే సాల్వెంట్స్ అనేది కూడా డిఫరెంట్. ఇవన్నీ ఒకటి కాదు. పెట్రోలు వేరు, వైట్ పెట్రోల్ వేరు, అలానే సాల్వెంట్ వేరు, ఎంటీఓ వేరు, వైట్ పెట్రోల్ వేరు, పెట్రోల్ వేరు. సో అన్నీ ఒకటి కాదు. సో ఇక్కడ చీరలకు వచ్చేసి మనము డ్రై క్లీనింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఎంటీఓ వాడతారు, కొంతమంది వైట్ పెట్రోల్ వాడతారు, కొంతమంది వచ్చేసి సాల్వెంట్స్ వాడతారు. సో కొంతమంది ఇంకా వేరే సాల్వెంట్లు కూడా వేరే బ్రాండ్వి వాడతారు. సో ఇక్కడ కంపల్సరీ ఎందుకు ఈ సాల్వెంట్స్ వాడతామంటే ప్యూర్ పట్టు ఏదైతే ఉంటుందో, అంటే మేము ఈ 2000, 3000, 5000, 10,000లో వచ్చే చీరల గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్యూర్ సిల్క్ శారీ డ్రై క్లీనింగ్ చేసే చీరల గురించి మాట్లాడుతున్నాం. అంటే అందులో వచ్చేసి కంపల్సరీ ప్యూర్ సిల్క్ థ్రెడ్స్ని వాడతారు. మలబార్ పట్టు సిల్క్ థ్రెడ్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫైన్ సిల్క్ అంటారు. యాక్చువల్లీ చాలా కాస్ట్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది సిల్క్ వచ్చేసి. ఇలాంటి సిల్క్ను కాస్ట్లీ అంటే అలాంటి సిల్క్తో, అలాంటి థ్రెడ్స్ తోటే ఈ సిల్క్ చీరలను చేస్తారు, అంత కాస్ట్లీ చీరలను. అదేవిధంగా వాటికి వేసే జెర్రీ కూడా అబ్జర్వ్ చేస్తే జెర్రీస్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్స్తో చేస్తూ ఉంటారు, కొంతమంది సిల్వర్ వాడుతూ ఉంటారు. సో ఆ జెర్రీ వర్క్ అంతా కూడా ఈ గోల్డ్, సిల్వర్తో కూడా దే ఫినిష్ ద వర్క్. సో అలాంటి చీరలను కొంతమంది వచ్చేసి డ్రై క్లీనింగ్ వాళ్ళు యూట్యూబ్లో వచ్చేసి వాటర్ వాష్ చేయాలి అని చెప్తున్నారండి. సో అంత కాస్ట్లీ, అంత ప్యూర్ పట్టు చీరలు వాటర్లో వాళ్ళు వచ్చేసి డిటర్జెంటు, సమ్ కలర్ ఫిక్సరు, షైనర్ వేసి వాష్ చేయమని అంటున్నారు. సో అంత ప్యూర్ పట్టు అంటే ఒరిజినల్ పట్టు అనేది చాలా డెలికేటెడ్. అంత డెలికేటెడ్ థ్రెడ్ని ఎప్పుడు కూడా వాటర్లో వాష్ చేయదు. వాటర్లో వాష్ చేస్తే ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది, కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది. వాటర్లోనే డ్యామేజ్ అవుతుంది అంత డెలికేట్ శారీ అన్నప్పుడు. దాంట్లో వాళ్ళు వచ్చేసి డిటర్జెంట్ వేసి, కలర్ ఫిక్సర్లు వేసి, షైనర్లు వేసి వాష్ చేస్తే కంపల్సరీ ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వాడే డిటర్జెంట్లు కంపల్సరీ ఆల్కలైనిటీ ఉంటుంది, లేదు అంటే న్యూట్రల్ డిటర్జెంట్ కావచ్చు, లేదు అయినా కూడా షాంపూ వాడవచ్చు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా యాసిడ్ బేస్డ్ సర్ఫెక్టెంట్స్ అయినా కూడా, లేదు వాళ్ళు కలర్ ఫిక్సర్స్ వాడిన అది యాసిడ్ కావచ్చు, ఏ కెమికల్ అయినా, యాసిడ్ అయినా కూడా కంపల్సరీ డెలికేటెడ్ ఫ్యాబ్రిక్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇంత డెలికేటెడ్ ఫ్యాబ్రిక్స్కి ఎప్పుడు కూడా యాసిడ్స్ అయినా, ఆల్కలైన్స్ అయినా, ఇటువంటి డిటర్జెంట్స్, ఇటువంటి కెమికల్స్ రికమెండ్ చేయొద్దు. అందరు చేయట్లేదండి. అలా అని చెప్పేసి అందరూ డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళందరూ ఇలానే చేస్తున్నారు వాటర్ వాష్ అని చెప్పలేము. చాలా ప్రొఫెషనల్ లాండ్రీ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, మన తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో. చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే ఆర్ డూయింగ్ లాండ్రీ. వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ డ్రై క్లీనింగ్ అంటే ఏంటి, వాటర్ వాష్ అంటే ఏంటి, వాటర్ వాష్ చేయొద్దా అనేది వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కస్టమర్కి కొంచెం కస్టమర్స్కి దే డోంట్ నో ఎవరు ఏం చెప్తున్నారు అనేది.
కొంచెం మీరు ఇంటర్నెట్కి వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి, అది మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే కంపల్సరీ డ్రై క్లీనింగ్ బట్టలను వాటర్ వాష్ చేయకూడదు. ఓన్లీ మీరు సాల్వెంట్ వాష్ చేయండి. మీరు మా సాల్వెంట్స్ తీసుకోమని మేము చెప్పట్లేదు. ఎవరిది తీసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తుందంటే యూ షుడ్ డూ డ్రై క్లీనింగ్ ఓన్లీ. సో